వినండి వినిపిస్తాను, చూడండి చూపిస్తాను. రాజా విక్రమ్ మరియు భేతాళుని కథలు. వినండి వినిపిస్తాను, చూడండి చూపిస్తాను. నైతిక చిక్కుముడితో ప్రతి కథ ముగిసేను. రాజా విక్రమ్ బదులిస్తే భేతాళుడు ఎగిరిపోయేను. ఎప్పుడు మాట్లాడాలో, మౌనంగా ఎప్పుడు ఉండాలో తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. వినండి వినిపిస్తాను, చూడండి చూపిస్తాను. రాజా విక్రమ్ మరియు భేతాళుని కథలు. వినండి వినిపిస్తాను, చూడండి చూపిస్తాను. చూడండి చూపిస్తాను. వినండి వినిపిస్తాను, చూడండి చూపిస్తాను. రాజా విక్రమ్ మరియు భేతాళుని కథలు. 3 వేరువేరు గుణాలు కలిగిన 3 యువరాజులు ఒకసారి రాజా విక్రమాదిత్యుడు బేతాళుణ్ణి భుజంపై మోసుకుంటూ అరణ్య మార్గంలో వెళ్తున్నాడు. అప్పుడే బేతాళుడు ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒక రాజ్యంలో ఒక రాజుకు 3 కుమారులు ఉన్నారు. 3 మంచి గుణాలు కలిగిన వారే, కానీ ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. మొదటి కుమారుడు విద్యావంతుడు, శాస్త్రాలు, గ్రంథాలు, ధర్మశాస్త్రం అన్నిటిలో నిష్ణాతుడు. రెండో కుమారుడు బలవంతుడు, యుద్ధ కళల్లో దిట్ట, శత్రువులకు భయంకరుడు. మూడో కుమారుడు వివేకవంతుడు. అతడు మాట్లాడే ముందు ఆలోచించేవాడు, ప్రజల కష్టాలను అర్థం చేసుకునేవాడు. రాజు తన తరువాతి రాజు ఎవరో నిర్ణయించాలనుకున్నాడు. అందుకని 3 ఒకే పరిస్థితిలో పరీక్షించాడు. విద్యావంతుడు గ్రంథాల మాటలతో సమస్యను వివరించాడు. బలవంతుడు తన శక్తితో సమస్యను తొలగించాలనుకున్నాడు. కానీ వివేకవంతుడు శాంతి, న్యాయం, ధర్మంతో సమస్యను పరిష్కరించాడు. అప్పుడు రాజు ప్రకటించాడు, విద్య మార్గం చూపుతుంది, బలం రక్షణ ఇస్తుంది, కానీ రాజ్యాన్ని నిలబెట్టేది వివేకం. ఇంత కథ చెప్పిన తర్వాత బేతాళుడు విక్రమును అడిగాడు, బోలో విక్రమ, ఎవరు రాజు కావడానికి అర్హుడు? విక్రముడు సమాధానమిచ్చాడు, బేతాళ, విద్య, బలం 2 అవసరమే, కానీ ప్రజల హితం చూసే వివేకం ఉన్నవాడే నిజమైన రాజు. ఇంత చెప్పగానే బేతాళుడు నవ్వుతూ విక్రముని భుజం నుంచి ఎగిరిపోయాడు. విక్రముడు మళ్ళీ అతడిని పట్టుకోవడానికి బయలుదేరాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, రాజు కావాలంటే విద్య, బలం కాదు, వివేకమే ప్రధానము. రాజా విక్రమ్ మరియు బేతాళుని కథలు. మౌన ప్రేమికుడు. ఒకసారి రాజా విక్రమాదిత్యుడు బేతాళుణ్ణి భుజంపై మోసుకుంటూ అరణ్య మార్గంలో నడుస్తున్నాడు. అప్పుడే బేతాళుడు నెమ్మదిగా ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒక గ్రామంలో ఒక యువకుడు ఉండేవాడు. అతని ప్రేమ చాలా గాఢమైనది, కానీ అతడు తన ప్రేమను ఎప్పుడూ మాటల్లో చెప్పలేదు. అతడు ప్రేమించిన యువతి అనారోగ్యానికి గురైంది. రోజూ అతడు మౌనంగా ఆమె ఇంటి ముందు నిలబడి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండేవాడు. ఆమెకు మందులు, అవసరమైన వస్తువులు ఎవరికీ తెలియకుండా పంపించేవాడు. తన పేరు ఎక్కడా చెప్పలేదు. కాలక్రమంలో ఆ యువతి కోలుకుంది. తనకు తెలియని చేతి సహాయం గురించి ఆమె తెలుసుకుంది. అప్పుడే ఆమెకు అర్థమైంది, మాటల్లో చెప్పని ప్రేమే నిజమైన ప్రేమ అని. కథ ముగిసిన తర్వాత బేతాళుడు విక్రముని అడిగాడు, బోలో విక్రమ, చెప్పని ప్రేమ గొప్పదా లేక చెప్పిన ప్రేమ గొప్పదా? విక్రముడు సమాధానమిచ్చాడు, బేతాళ, చెప్పిన ప్రేమ, విన ప్రేమ మాటల్లో ఉంటుంది, కానీ చెప్పని ప్రేమ కార్యాల్లో కనిపిస్తుంది. అదే నిజమైన ప్రేమ. ఇంత చెప్పగానే బేతాళుడు నవ్వుతూ విక్రముని భుజం నుంచి ఎగిరిపోయాడు. విక్రముడు మళ్ళీ అతన్ని పట్టుకోవటానికి బయలుదేరాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, మాటలతో కాదు, కార్యాలతో చూపిన ప్రేమే నిజమైన ప్రేమ. రాజా విక్రమ్ మరియు బేతాళుని కథలు. 4వ కథ.
మృత భర్త యొక్క పునర్జన్మ. ఒకప్పుడు ఒక రాజ్యంలో ధర్మనిష్ట కలిగిన రాజు ఉండేవాడు. అతని రాజ్యంలో ఒక సద్గుణ సంపన్నురాలైన యువతి నివసించేది. ఆమె భర్త అకస్మాత్తుగా మరణించాడు. భర్తపై అపారమైన ప్రేమతో ఆమె దుఃఖసాగరంలో మునిగిపోయింది. కొద్ది రోజుల తర్వాత దైవయోగవశాత్తు ఆమె భర్త ఆత్మ ఒక కొత్త శరీరంతో పునర్జన్మ పొందింది. ఆ కొత్త శరీరంలో ఉన్న వ్యక్తి గత జన్మ జ్ఞాపకాలు కలిగి ఉండేవాడు. తన క్రీతం జన్మలోని భార్యను గుర్తించాడు. తన పూర్వ జీవితం గురించి అన్నీ చెప్పాడు. ఇది తెలుసుకున్న ఆ స్త్రీ అయోమయంలో పడింది. ఆమె మనసులో ఒకే ప్రశ్న: ఆత్మ నా భర్తదే, కానీ శరీరం వేరే. అయితే నిజమైన భర్త ఎవరు? ఈ సంఘటన రాజుకు తెలిసింది. రాజు కూడా నిర్ణయం తీసుకోలేకపోయాడు. అప్పుడు బేతాళుడు ఈ కథ చెప్పి విక్రముని అడిగాడు: బోలో విక్రమా, ఆ స్త్రీకి భర్త ఎవరు? ఆత్మనా, శరీరమా? విక్రముడు క్షణం ఆలోచించి చెప్పాడు: వివాహం శరీరంతో జరుగుతుంది, కానీ భార్యాభర్తల బంధం ఆత్మలతో కుదురుతుంది. కాబట్టి ఆత్మ ఉన్నవాడే ఆమె నిజమైన భర్త. ఇంత చెప్పగానే బేతాళుడు నవ్వుతూ విక్రముని భుజం నుంచి ఎగిరిపోయాడు. విక్రముడు మళ్లీ అతన్ని పట్టుకోవటానికి బయలుదేరాడు. ఈ కథలోని నీతి ఏమిటో తెలుసా? శరీరం మారవచ్చు, కానీ ఆత్మే నిజమైన బంధాన్ని నిలబెడుతుంది. రాజా విక్రమ్ మరియు బేతాళుని కథలు 5వ కథ: వ్యాపారి కుమారులు. మరోసారి రాజా విక్రమాదిత్యుడు బేతాళుణ్ణి భుజంపై మోసుకుంటూ అరణ్య మార్గంలో నడుస్తున్నాడు. బేతాళుడు ఒక కొత్త కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒక పట్టణంలో ధనిక వ్యాపారి నివసించేవాడు. అతనికి 3 కుమారులు. మొదటివాడు పెద్దవాడైన గర్వంతో మెదిలేవాడు. మధ్యవాడు తండ్రి సంపదపై ఆధారపడేవాడు. చిన్నవాడు మాత్రం బుద్ధిమంతుడు, కష్టపడేవాడు. వ్యాపారి మరణించలోపు సంపదను కుమారులకు పంచాలని నిర్ణయించాడు. కానీ ఒక మాట చెప్పాడు: ఎవరు తమ బుద్ధితో నేను ఇచ్చదనం పెంచగలరో అతడే నా సంపదకు అర్హుడు అని షరతు పెట్టి 3కి కొద్దిగా ధనమిచ్చాడు. పెద్ద కుమారుడు ఆడంబరాలకు ఖర్చు చేశాడు. మధ్య కుమారుడు సులభ లాభాల కోసం నష్టపోయాడు. చిన్న కుమారుడు బుద్ధిగా పెట్టుబడి పెట్టి క్రమంగా సంపదను పెంచాడు. కాలం గడిచింది. చిన్న కుమారుడి సంపద రెట్టింపయింది. అప్పుడు బేతాళుడు విక్రముని అడిగాడు: బోలో విక్రమా, ఇక్కడ సంపదకు నిజమైన అర్హుడు ఎవరు? విక్రముడముడు సమాధానమిచ్చాడు: బేతాళా, జన్మ హక్కు కాదు, బుద్ధితో చేసిన కార్యమే గొప్పదిగా నిలుస్తుంది. అందుకే అర్హుడు చిన్న కుమారుడే. ఇంత చెప్పగానే బేతాళుడు నవ్వుతూ విక్రముని భుజం నుంచి ఎగిరిపోయాడు. విక్రముడు మళ్లీ అతడిని పట్టుకోవటానికి బయలుదేరాడు. ఈ కథలోని నీతి ఏమిటో తెలుసా? జన్మ కన్నా బుద్ధికే ఎక్కువ విలువ ఉంటుంది. రాజా విక్రమ్ మరియు బేతాళుని కథలు 8వ కథ: రాజకుమారి త్యాగం. మరోసారి రాజా విక్రముడు బేతాళుణ్ణి భుజంపై మోసుకుంటూ అరణ్య మార్గంలో నడుస్తున్నాడు. అప్పుడే బేతాళుడు ఒక హృదయాన్ని కదిలించే కథ చెప్పాడు. ఒక రాజ్యంలో ఒక రాజకుమారి ఉండేది. ఆమె ఒక సాధారణ యువకుడిని ప్రేమించింది. ఆ ప్రేమ స్వచ్ఛమైనది, నిస్వార్థమైనది. కానీ రాజధర్మం అడ్డొచ్చింది. రాజకుమారిని శత్రురాజుతో వివాహం చేయాలని రాజు నిర్ణయించారు. అదే రాజ్యానికి శాంతి తెచ్చే మార్గమని చెప్పారు. రాజకుమారి ముందున్న ప్రశ్న ఒక్కటే: ప్రేమని ఎంచుకోవాలా లేక రాజధర్మాన్ని పాటించాలా? ప్రేమని ఎంచుకుంటే రాజ్యానికి యుద్ధం, ప్రజలకు కష్టం. ధర్మాన్ని ఎంచుకుంటే తన జీవితమంతా వేదన. చివరికి నిర్ణయం తీసుకుంది. ప్రేమను హృదయంలోనే ఉంచుకుని ధర్మం కోసం తన సుఖాన్ని త్యాగం చేసింది. వివాహం రోజు ఆమె ముఖంలో నవ్వు లేదు, కానీ మనసులో శాంతి ఉంది. తన త్యాగం ప్రజల కోసం కాబట్టి. కథ ముగిసిన తర్వాత బేతాళుడు విక్రముని అడిగాడు: బోలో విక్రమా, ఇది ప్రేమ గెలుపా లేక ధర్మం గెలుపా? విక్రముడు సమాధానమిచ్చాడు: బేతాళ, ప్రేమ త్యాగమైతే బాధ కలిగిస్తుంది, కానీ ధర్మం కోసం చేసిన త్యాగం యుగాల పాటు గౌరవం తెస్తుంది. ఇక్కడ గెలిచింది ధర్మమే. వెంటనే బేతాళుడు నవ్వుతూ విక్రముని భుజం నుంచి ఎగిరిపోయాడు. విక్రముడు మళ్లీ అతన్ని పట్టుకోవటానికి బయలుదేరాడు. ఈ కథలోని నీతి ఏమిటో తెలుసా? నిజమైన త్యాగం సొంత సంతోషాన్ని ఎంచుకోవడం కాదు, ప్రజల శ్రేయస్సుని ఎంచుకోవడం. రాజా విక్రమ్ మరియు బేతాళుని కథలు 9వ కథ: చదువుకున్న మూర్ఖుడు. మరోసారి రాజా విక్రమాదిత్యుడు బేతాళుణ్ణి భుజంపై మోసుకుంటూ అరణ్య మార్గంలో నడుస్తున్నాడు.
అప్పుడే బేతాళుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒక గ్రామంలో ఒక పండితుడు ఉండేవాడు. అతడు ఎన్నో శాస్త్రాలు చదివాడు, పెద్ద పెద్ద గ్రంథాలు కంఠస్థం చేశాడు. కానీ అతనికి వివేకం లేదు. తనకు తెలిసిన జ్ఞానాన్ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో తెలీదు. ఒకసారి అతడు అడవిలో ప్రయాణిస్తున్నాడు. ఒక చెట్టు కొమ్మను కోసుకుంటూ తానే కూర్చున్న కొమ్మను కత్తిరించడం మొదలుపెట్టాడు. దారిలో వెళ్తున్న ఓ రైతు చూసి హెచ్చరించాడు. అలా చేయకండి, పడిపోతారు. పండితుడు గర్వంతో నవ్వి అన్నాడు, నాకు శాస్త్రజ్ఞానము ఉంది, నువ్వెవరు నాకు చెప్పడానికి? కొద్దిసేపటికే కొమ్మ విరిగింది. పండితుడు కిందపడి గాయపడ్డాడు. కథ చెప్పిన తర్వాత బేతాళుడు విక్రముని అడిగాడు, బోలో విక్రమ, ఇక్కడ తప్పు ఎవరిది? జ్ఞానానిదా లేక మనిషిదా? విక్రముడు సమాధానమిచ్చాడు, బేతాళ, జ్ఞానం గొప్పదే, కానీ దానికి వివేకం తోడు లేకపోతే అదే వినాశనానికి దారితీస్తుంది. తప్పు మనిషిదే. ఇంత చెప్పగానే బేతాళుడు నవ్వుతూ విక్రముని భుజం నుంచి ఎగిరిపోయాడు. విక్రముడు మళ్ళీ అతన్ని పట్టుకోవడానికి బయలుదేరాడు. ఈ కథలోని నీతి ఏమిటో తెలుసా? వివేకం లేని జ్ఞానం వినాశనానికే దారితీస్తుంది. నమస్కారం, ఇది రాజా విక్రమ్ మరియు బేతాళుని కథలు యొక్క 2వ భాగం. ఇందులో మీరు టైటిల్ సాంగ్ మరియు 6 వేర్వేరు కథలు చూశారు. నా 3వ భాగంలో టైటిల్ సాంగ్తో పాటు 2 భర్తలు కలిగిన స్త్రీ, సాహసీ మంత్రి, సౌందర్యపు శాపం, లోబీ బ్రాహ్మణుడు, నిజమైన స్నేహితుడు, మాట్లాడే పుర్రే మొదలగు 6 కథలు చూపిస్తాను. నా యూట్యూబ్ ఛానల్ ఆనందోశ్రీని ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కితే నేను నా తరువాతి వీడియో యూట్యూబ్లో పెట్టిన వెంటనే మీకు మెసేజ్ వస్తుంది. నా ఈ ప్రయత్నం మీకు నచ్చితే దయచేసి ఈ వీడియోని వేరే వారికి షేర్ చేయండి. వీడియోని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ధన్యవాదాలు.